ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుంది. అన్ని జిల్లాల్లో కేసుల ప్రభావం కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,665 మందికి పరీక్షలు చేశారు. 1,884 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో 17 మంది మరణించారు. వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ నెల 17న అన్నమయ్య జిల్లా, అనంతపురం జిల్లాలో 2 మహిళలు మృతి చెందారని అధికారులు గుర్తించారు. ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుంది. అన్ని జిల్లాల్లో కేసుల ప్రభావం కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఈ ఏడాది కనుక చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచి డిసెంబర్ 19 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9,665 మందికి పరీక్షలు చేశారు. దీంట్లో 1,884 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా కూడా ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విజృంభిస్తుందని మనం చెప్పొచ్చు. దాదాపుగా ఈ ఏడాది 10,000 మంది వరకు కూడా మీరు అన్నట్లు అంటే వైద్య పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఇందులో దాదాపుగా 1,900 మంది వరకు కూడా అంటే ఈ వైరస్ అంటే అనుమానాలతో వాళ్ళకందరికీ కూడా పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏ హాస్పిటల్స్ తో చూసినా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిత్యం అంటే పరీక్షలు అయితే జరుగుతున్నాయే తప్ప కానీ దాన్ని అరికట్టడానికి పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులు అంటే నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గత 2 నెలల కాలం నుంచి కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో చూసినా, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూసినా విపరీతంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా దగ్గు, జలుబు లేదంటే జ్వరాలు ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అంటే త్రో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా గుండె సంబంధించినటువంటి సమస్య ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కూడా దాంట్లో ఉన్నటువంటి లక్షణాల్లో భాగంగానే వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని రకాల చర్యలు తీసుకుంటే ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని రకాల చర్యలు తీసుకుంటే ఇది పూర్తి స్థాయిలో నిలుపుదల చేయొచ్చు అంటూ కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా అంటే కొంతమంది కొన్ని చోట్ల అంటే వైద్య పరీక్షలు చేస్తున్నారే కానీ పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేదంటే పల్లెల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా విజృంభిస్తుంది. ఎందుకంటే -డిగ్రీస్ ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న నేపథ్యంలో మరింత విజృంభించే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అంటే నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరీక్షలు చేసినప్పటికీ కూడా మరికొన్ని పరీక్షలు అంటే కొనసాగించాలి, మరింతగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి అంటే ఇది ప్రాణాంతకమైన కాకపోయినప్పటికీ కూడా అజాగ్రత్తగా ఉంటే మాత్రం అప్పటికే రకరకాల జబ్బులతో ఉన్నటువంటి రోగులు మాత్రం ఖచ్చితంగా దీని అంటే వాళ్ళకు తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా మరికొంతమంది వైద్య అధికారులు చెప్తున్నారు, వైద్య సిబ్బంది చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్రభావం అయితే ఎక్కువగానే ఉంది. అయితే దీనిపైన గత వారం రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన సందర్భంలో కూడా జిల్లా కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాప కింద నీరులో అంటే వెళ్తున్నటువంటి ఏదైతే స్క్రబ్ టైఫస్ కి సంబంధించి వ్యాధి నివారణకు మాత్రం కఠిన చర్యలు తీసుకోండి, అవసరం వస్తే మరికొన్ని పరీక్షలు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇంకా ఈ నెల రేపు నెల మరింత శీతాకాలం ఎక్కువగా ఉంటుంది, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరికొంతమంది రోగులు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకొని దీన్ని నివారణకు కఠిన చర్యలు తీసుకోండి అంటే అందరూ సహకరించండి అంటూ కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులు కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ ఏదైతే పరీక్షలు చేస్తున్నారో కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరీక్షలు చేయడం లేదు. అందువల్లనే పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా పెద్ద ఎత్తున చిన్నపిల్లలు ఇట్లా మహిళలు అందరూ కూడా అంటే పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ వ్యాధికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం వైద్య అధికారులు మాత్రం చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.